కిరణ్ కుమార్ గారు, ఎలా ఉన్నారు? ఫైన్, బాగున్నా. సో జాన్సే అంటూ ఒక క్రైమ్ థ్రిల్లర్ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. క్రైమ్ థ్రిల్లర్ జానర్ కరెక్టే కదా? చిన్న లవ్ ఉంటది, లవ్ కూడా, ఎందుకంటే టైటిల్ లోనే తెలుస్తుంది జాన్సే అని. ఒక యాక్చువల్లీ జాన్సే అనే టైటిల్ చూస్తే అది లవ్ స్టోరీ అని అనుకుంటాం యూజువల్లీ. జాన్సే ప్యార్ కర్ ఆ జాన్సే చెప్పేటప్పుడు మాత్రం మనం జాన్సే అంటుంటాం కదా, ఇది రాసేటప్పుడు మాత్రం జాన్ సే మాత్రం ఇంగ్లీష్ వర్డ్. యా, సే సే చెప్తుంది, హృదయం చెప్తుంది. మాట్లాడేటప్పుడు జాన్సే జాన్సే అనుకోవచ్చు, చదివేటప్పుడు జాన్సే సే. టైటిల్ లోనే ఇంత క్రియేటివిటీ పెట్టారు మీరు. అవును. యా. సో కిరణ్ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ గురించి ఆడియన్స్ కి తెలుసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ సినిమాతో మీరు వస్తున్నారు అని అంటే అసలు మీరు ఎలాంటి సినిమాలు చేయాలనుకుంటున్నారు ఇవన్నీ కూడా ఆడియన్స్ తెలుసుకోవాలి కాబట్టి. సో మీరు ఆల్రెడీ ఒక జాబ్ చేస్తూను, బిజినెస్ చేస్తూను బిజీగా ఉన్న మీ సెటిల్డ్ కెరియర్ నుంచి అసలు ఇండస్ట్రీకి రావాలి అన్నది ఎప్పుడు స్టార్ట్ అయింది? అండ్ ఇండస్ట్రీ మీద ఇంట్రెస్ట్ ఎప్పుడు స్టార్ట్ అయింది? ఇండస్ట్రీ మీద ఇంట్రెస్ట్ ఏం లేదు నాకు యాక్చువల్ గా. స్టోరీలు ఉన్నాయి, నేను కూడా ప్రజలకు అంటే మీన్స్ ఆడియన్స్ కు దగ్గర అయ్యాము, నా స్టోరీస్ చెప్పేద్దాము, లోపల ఏదైనా ఉంటే చెప్పుకోవాలని ఉంటది కదా, ఆ ఇంటెన్షన్ తోటే వస్తున్నా. సో యూఆర్ స్టోరీ టెల్లర్. అంతే. మీ మనసులో ఉన్న కొన్ని ఆలోచనలని, స్టోరీస్ ని ఆడియన్స్ కి చెప్పాలి, పంచుకోవాలి వాళ్ళతో. ఓ, దిస్ ఈస్ ఇంట్రెస్టింగ్. సో స్టోరీస్ రాస్తూ ఉండేవారు అయితే మీరు? అవును. యు లైక్ రైటింగ్? ఎస్. ఓకే. ఎలాంటి స్టోరీస్ తో స్టార్ట్ చేశారంటారు? వాట్ ఈస్ యువర్ ఫస్ట్ మెమరీ ఆఫ్ యువర్ రైటింగ్? ఫస్ట్ స్టోరీ ఇదేనా? అవును, 9 years బ్యాక్ స్టార్ట్ అయింది. ఓ, చాలా రాసిన. అదే స్టోరీని ఫస్ట్ స్టోరీనే దిద్దామని చెప్పేసి ఇద్దిస్తున్నా. ఓకే. సో నేను తెలుసుకున్న దాన్ని బట్టి మీరు ఇంతవరకు ఎవరి దగ్గర అంటే వేరే డైరెక్టర్ దగ్గర వర్క్ చేయడం కానీ, వేరే ప్రొడక్షన్ హౌస్ లో వర్క్ చేయడం కానీ ఏమీ చేయలేదు. సో డైరెక్ట్ గా మీరు అనుకున్నది ప్రాసెస్ చేయడానికి అడుగు పెట్టేశారు డైరెక్ట్ గా మీరే. బట్ ఇది ఇంత పెద్ద సముద్రం లాంటి ఇండస్ట్రీలో చాలా ఛాలెంజింగ్ ఉంటాయి. ఒక సినిమా ప్రాజెక్ట్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసి సక్సెస్ఫుల్ గా రిలీజ్ చేయడం వరకు కూడా ఇది ఒక పెద్ద ప్రక్రియ. సో ఏ ధైర్యంతో అలా ముందుకు వచ్చేసారు, అడుగు పెట్టేశారు? స్టోరీ నన్ను నడిపించింది యాక్చువల్ గా. ఫస్ట్ నేను అనుకున్నా ఏం లేదు, చేసేయచ్చులే అనుకున్నా. అయిపోతుంటే తెలుస్తుంది. అయిపోయింది, ఇప్పుడు సినిమా కంప్లీట్ షూట్ కంప్లీట్ అయిపోయింది, ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్. ఓకే. చాలా పెద్ద సముద్రం అని నేను కూడా తెలుసుకుందాం, సముద్రం అయితే ఈద్దాం, కొద్దిగా చూద్దాం, ట్రై చేద్దాం అని, అంతే, కష్టపడదాం. ఓకే. అవును. కానీ ఇప్పుడు ముందు నుంచి ఇండస్ట్రీలోనే ప్యాషన్ ఉండి నేను ఎలా అయినా సరే డైరెక్టర్ అవుతాను అనేది ఉండే వాళ్ళ సంగతి వేరే. కానీ ఒక జాబ్, ఒక మంచి బిజినెస్ కానీ, ఒక సెటిల్డ్ ఫ్యామిలీ కానీ అలా ఉన్నప్పుడు కొంచెం ఇలాంటి రిస్కీ జానర్ లోకి రావడానికి ఎక్కువ ఆలోచించరు. ఎందుకు రిస్క్ తీసుకోవడం, మనం బాగుంది కదా ఇప్పుడు ఉన్న పొజిషన్ అనే ఫీలింగే ఉంటుంది. సో ఫినాన్షియల్ గా అంటే మీరు ఈ సినిమాకి ప్రొడ్యూసర్ కూడా కాబట్టి ఆ రిస్క్ కి మీరు ఎలాగా ప్రిపేర్డ్ గా ఉన్నారు? నాకు ఇష్టం రిస్క్ తీసుకోవడం. లైఫ్ లో రిస్క్ తీసుకోకపోతే ముందుకు వెళ్ళలేము అనేది నాకు నా లైఫ్ ఎక్స్పీరియన్స్ లేదు. ఓకే. కానీ మీరు అనుకుంటారు రిస్క్ తీసుకోవచ్చని, కానీ ఫ్యామిలీ కూడా కొంచెం సపోర్ట్ చేయాలి కదా. మా ఆవిడని కన్విన్స్ చేసిన తర్వాతనే ముందుకు వచ్చాను, లేకపోతే నేను ఇప్పుడు వచ్చేటోని కాదు. సో నేను ఇందాక అన్నట్టు మీరు ఇంతకు ముందు ఎవరి దగ్గర వర్క్ చేయకుండా డైరెక్ట్ గా ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేసినప్పుడు మీకు ఎదురైన ఛాలెంజెస్ ఎలాంటివి? ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టోరీ వరకు మీరు కంప్లీట్ గా మంచిగా రాసుకున్నారు, యు ఆర్ కాన్ఫిడెంట్ విత్ యువర్ స్టోరీ. బట్ మొత్తం కాస్టింగ్ ని తీసుకోవడం, టెక్నీషియన్స్ ని హైర్ చేసుకోవడం దగ్గర నుంచి ఎవ్రీథింగ్, ఆ ప్రాసెస్ మీరు ఎలాగా, మీ ఎక్స్పీరియన్సెస్ చెప్పండి. నేను స్టోరీ అయిపోయిన తర్వాత ఫస్ట్ 1 line ఆర్డర్ రాసుకున్నాను నేను. ఇంకా డైలాగ్స్ నాకు సినిమాటిక్ గా తెలియదు కాబట్టి కొందరిని అపాయింట్ చేసుకున్నా. మదన్ అని ఆయన తీసుకున్నా. చాలా మందిని తిరిగిన తర్వాత నేను సెలెక్ట్ చేసుకున్నా. ఆయన హెల్ప్ చేశాడు. ఆయన ద్వారా మిగతా వాళ్ళు వచ్చారు. నేను కొందరిని అనుకున్నప్పుడు వాళ్ళను ఆర్టిస్ట్లను కానీ ఆయన వెతికి పెట్టడం జరిగింది. 3 months హార్డ్ వర్క్ చేస్తాను. యాక్చువల్ 3 months వీళ్ళందరినీ ఆర్టిస్టులను కలుద్దామని ట్రై చేస్తే నాకు కాలేదు. ఆయన వచ్చిన తర్వాత మదన్ అనే పర్సన్ వచ్చిన తర్వాత నాకు కొంచెం, ఆయనకు ఆల్రెడీ ఇండస్ట్రీలో ఉన్నాడు, వేరే వాళ్ళ ద్వారా వీళ్ళు కావాలి అంటే ఈజీగా అయిపోయింది. యూజువల్ గా
అవకాశాల కోసం ప్రయత్నించే వాళ్ళు చాలా మంది ఉంటారు, అంటే అటు యాక్టర్స్ లో కానీ ఇటు టెక్నీషియన్స్ లో కానీ. బట్ ఎట్ ద సేమ్ టైం ఒక కొత్త ప్రొడక్షన్, ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేదు అన్నప్పుడు మాత్రం కొంచెం ఆలోచిస్తూ ఉంటారు, మనం కొత్త సినిమా కదా మనకి ఏమి అడ్వాంటేజ్ ఉంటుందో అనేసి. సో అలా మీకు యాక్టర్స్ ని తీసుకుంటున్నప్పుడు కానీ ఎవరితోనైనా మాట్లాడుతున్నప్పుడు కానీ అలాంటి ఎక్స్పీరియన్సెస్ ఏమైనా జరిగాయా? జరిగినాయి. ఒక రోజు 2 రోజులు మీరు కొత్త డైరెక్టర్ చేస్తాడా చేయడా, అసలు ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తారా లేదా చేయరా డౌట్స్ ఉన్నాయి. చాలా మందికి ఉన్నాయి, కొందరు చేయలేదు కూడా. సో మరి ఎలా కన్విన్స్ అంటే చేయలేదు, నేను కన్విన్స్ చేయలేదు అంటే మీ ఇష్టం, అది చేసే వాళ్ళే నా దగ్గర ఉన్నారు అంతే అండి. చేయను రిక్వెస్ట్ అయితే చెయ్య నేను. ఓకే. సో ఇప్పటి వరకు అయితే ఆడియన్స్ ముందుకి ఝాన్సీకి సంబంధించి అంటే టీజర్ కానీ సాంగ్స్ కానీ ఇవేమి రాలేదు, త్వరలో రాబోతున్నాయి. సో దాని గురించే మనం ఇవాళ మాట్లాడుకోబోతున్నాం కాబట్టి సో చెప్పండి సినిమా గురించి, అసలు సినిమా ఎలా ఉంటుంది అండ్ ఆడియన్స్ కి ఇది ఎక్కువ నచ్చుతుంది అంటారు? టెల్ us సంథింగ్ అబౌట్ ది మూవీ. సినిమా ప్రజల జీవితాల మీదనే స్టోరీ ఉంటుందండి యాక్చువల్లీ. ఈ సినిమా ఒక ఫిక్షనల్ క్యారెక్టర్ ను ప్రజెంట్ సొసైటీలో పడేసిన. ఫిక్షనల్ క్యారెక్టర్ ఎట్లా అంటే ఒక మోక్షగుండం విశ్వేశ్వరయ్య, ఝాన్సీ లక్ష్మీబాయి రెండు కలిపిన ఒక అమ్మాయిగా పుడితే ఎలా ఉంటది, ఈ ప్రజెంట్ జనరేషన్ లో ఉంటే అటువంటి క్యారెక్టర్ ఎలా ఉంటది అనేది లైన్ అండి. కొంచెం డిఫరెంట్ గా అనిపిస్తుంది మీరు చెప్తుంటే, క్యారెక్టరైజేషన్ కొత్తగా అనిపిస్తుంది. సో ఐ థింక్ అమ్మాయి క్యారెక్టర్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుందని కూడా అనిపిస్తుంది. అమ్మాయి క్యారెక్టర్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది, అందరి క్యారెక్టర్స్ ఇంపార్టెంట్. స్టోరీ ఇప్పుడు పెద్ద లైన్ తీసుకున్నాను నేను, మోక్షగుండం విశ్వేశ్వరయ్య, ఝాన్సీ లక్ష్మీబాయి అంటే అసలు ఆ పాయను టచ్ చేయాలంటే కూడా కొంచెం అటువంటి వాళ్ళని తీసుకొచ్చి ప్రజెంట్ సొసైటీలో వాడేసినాం, అటువంటి క్యారెక్టర్ని ఎలా చూపించాలి అనేది చాలా భయం ఉంటుంది యాక్చువల్గా. అవన్నీ లేకుండా నేను మంచిగా రాసుకున్నా ఆ క్యారెక్టర్ ను, ప్రజెంటేషన్ కూడా అట్లనే ఉంటుంది. బట్ ఎక్కడి నుంచి ఇన్స్పిరేషన్ వచ్చింది మీకు మోక్షగుండం విశ్వేశ్వరయ్య అంటే? మనం జనరల్ గా కథలంటే అఫ్ కోర్స్ రియల్ లైఫ్ నుంచి ఇన్స్పైర్ అయ్యి రాస్తారు చాలా మంది, బట్ అంత పర్టికులర్ గా ఆ క్యారెక్టర్స్ ని తీసుకోవాలి, వాళ్ళని ఇన్స్పిరేషన్ గా తీసుకోవాలి ఝాన్సీ లక్ష్మీబాయి. యాక్చువల్ గా నేను మోక్షగుండం విశ్వేశ్వరయ్యను ఆ క్యారెక్టర్ అనుకోలేదు, నేను బేసిక్ గా సివిల్ ఇంజనీర్. నా పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ఎలా ఉంటది అనేది చూసుకుంటుంటా. ఈ రోడ్స్ ఎలా ఉంటాయి, ఇలా ఉంటది, ఎలా చేశారు, ఎలా ఈ రోడ్స్ ఎలా ఉన్నాయి, బిల్డింగ్స్ ఎలా ఉంది, ఇది చూసుకుంటుంటా. దీనికి మదన్ అనే ఆయన వచ్చినాక ఇదేం సార్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య క్యారెక్టర్ దగ్గరగా ఉంది అన్నాడు. అవునండి అట్లనే ఉంటది అన్నాడు. నా పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకుని ఆయన రాసా, ఆయన క్యారెక్టర్ వచ్చేసింది. ఆయన అన్నాక ఆయన్నే చేసాం అనమాట, ఆయన తీసుకుంటే ఇంకా బెస్ట్ కదా అని ఆ క్యారెక్టర్ ని యాడ్ చేస్తున్నాం. ఇంకా ఝాన్సీ లక్ష్మి అంటే ధైర్య సాహసాలు, ఇంక ఇది కామన్, ఎవరికైనా ఆడవాళ్ళని చూస్తుంటాం, చాలా మందిని చూస్తుంటాం ధైర్యంగా ఉన్న వాళ్ళని. ఈ రెండింటిని కల్పిస్తాం. అంటే స్టార్టింగ్ కథ అసలు మొదలవడానికి నేను యాక్చువల్ గా ఆయన అనుకున్నాం. ఇంకా తర్వాత అంటే కథకి ఇన్స్పిరేషనల్ పాయింట్ అనేది ఒకటి ఉంటుంది కదా, ఇన్స్పిరేషన్ పాయింట్ స్టార్ట్ అయింది అనేది జస్ట్ ప్రజలు అంటే చూడడమే, ప్రజెంట్ ఉన్న సమాజాన్ని చూడడమే ఇన్స్పిరేషన్. ప్రజెంట్ ఉన్న మనుషుల్ని చూడడం. సో మరి పిక్చరైజేషన్ టైం అంటే కథ రాసుకోవడం ఒక ఎత్తు అయితే దాన్ని తెరపైకి తీసుకురాగలగడం ఒక ఎత్తు, ఎగ్జిక్యూషన్ అంటే టెక్నికల్ గా అసలు ఎలాంటి ఫ్రేమ్స్ అండ్ ఎలాంటి టోన్ లో చేయాలి, ఆర్టిస్ట్ నుంచి పెర్ఫార్మెన్స్ ఎలా తీసుకోవాలి, ఇదంతా కూడా. సో ఈ ప్రాసెస్ గురించి చెప్పండి, మీరు ఫస్ట్ టైం ఇదంతా ఫేస్ చేశారు కాబట్టి, ఎగ్జిక్యూట్ చేశారు కాబట్టి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక కథ చెప్పడానికి వచ్చాను. నాకు డైరెక్షన్, ఈ క్లోజ్ తీయాలి, ఈ షార్ట్ ను ఇలా తీయాలి, ఈ యాంగిల్లో తీయాలి అనేది తెలియదు. ఫస్ట్ తెలుసుకోవడానికి ఒక 20 days ఒక ఇన్స్టిట్యూట్ కి వెళ్ళినా, తెలుసుకున్నా కొద్దిగా. తర్వాత ప్రాక్టికల్ గా చూద్దాంలే, తీద్దాం, ఉంటారు కదా ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళతోటి నేర్చుకుందామని. ఫస్ట్ డేనే నాకు ఎలా తీయాలని తెలిసిపోయింది. ఫస్ట్ డేనే ఒక షార్ట్ ను ఎన్ని క్లోజ్ తీయాలి, ఏ యాంగిల్లో తీయాలి. ఆల్రెడీ నేను సబ్జెక్ట్ చదివిన, యూట్యూబ్ లో అక్కడికి చదువుతుంటాం కదా, ప్రాక్టికల్ వచ్చేసరికి నాకు ఫస్ట్ డే తెలిసిపోయింది అంతే. ఇంకా నెక్స్ట్ డే నుంచి అంతే, ఒక్క రోజే ప్రాక్టికల్ జరిగింది అంతే. ఇంకా తర్వాత నుంచి డైరెక్ట్ అంతే ప్రొడక్షన్. అమేజింగ్. ఓకే, సో మీరు క్విక్ లెర్నర్ అన్నమాట. అవును, యా, అర్థమైపోతుంది.
సో మామూలుగా ఒక ఆడియన్స్ గా సినిమాలు చూడడం అనేది తెలుగు ప్రేక్షకులుగా మనందరం కూడా సినిమాల్ని చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటాము. ఐఎమ్ ష్యూర్ మీరు కూడా చాలా సినిమాలు చూసే ఉంటారు. సో ఇలా డైరెక్షన్ ఒక స్టోరీ టెల్లర్ గా మీరు డైరెక్షన్ లోకి రావాలని అనుకున్నప్పుడు హూమ్ డూ యూ లుక్ అప్ టు? అంటే ఒక డైరెక్టర్ ని ఇన్స్పిరేషన్ గా తీసుకోవడం కానీ, లేదా ఓకే నా కథని అలా డీల్ చేస్తే బాగుంటుంది అని అనుకోవడం కానీ ఏమైనా జరిగింది? లేదు, అసలు లేదు. ఓకే, బట్ ఎవరి సినిమాల్ని ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు? అందరూ చూస్తుంటా పూరి జగన్నాథ్. అవునా? ఓకే. ఏమైనా ఇన్ఫ్లుయెన్స్ చేశారా మిమ్మల్ని? ఆయన మామూలు జనాల్ని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తూనే ఉంటారు కదా, అందుకని. లేదు మేడం, చేయలేదు. లేదు, కానీ బాగుంటాయి. అది బాగుంటాయి అని చెప్పేసి మనం రియల్ లైఫ్ లో ఏం చేయలేము కదా. సినిమాల వరకు ఓకే, ఆడియన్స్ గా చూడడం వరకు యు ఎంజాయ్ పూరి గారి మూవీస్. బట్ ఒక డైరెక్టర్ గా, స్టోరీ టెల్లర్ గా మీ మార్కే ఉంటుంది. ఓకే. సో మామూలుగా మీ మార్క్ అని అంటున్నాను చూసారా, పూరి గారి సినిమాలు తీసుకుంటే హీరో క్యారెక్టరైజేషన్ మీదనే ఎక్కువగా కథలు రాస్తుంటారు. ఫస్ట్ హీరోలో పూరి గారు పూనారా అనిపించేలాగా రాసేసి తర్వాత కథను డీల్ చేస్తారు. అది కామన్ థింగ్ ఆయన సినిమాలో. అలా మీ సినిమాలో ఏదైనా కామన్ థింగ్ ఉంటుందా? లేదు మేడం, ఆయన మీరు ఆల్రెడీ కథలు రాసుకున్నారు కాబట్టి అడుగుతున్నా. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళకి ఏదో ఒక విషయంలో, ఒక ఎమోషన్ లో గానీ, ఒక కాన్సెప్ట్ ని పట్టుకోవడంలో గానీ ఒక నాకు కామన్ థింగ్ ఉంది ఈ సినిమాకు. RRR కు మన సినిమా కామన్ థింగ్ ఉంది. RRR లో కొమరం భీమ్ అండ్ అల్లూరి సీతారామరాజు క్యారెక్టర్ ని తీసుకొచ్చేసారు. అవునవును. ఇప్పుడు ఈ సినిమాకు నేను మోక్షగుణం విశ్వేశ్వరయ్య, ఝాన్సీ లక్ష్మీబాయి అంటున్నా. ఇక్కడ ఉంది, కానీ పూరి గారి దాని నుంచి లేదు. అఫ్ కోర్స్. ఓకే, రియల్ లైఫ్ క్యారెక్టర్స్ తీసుకుని సినిమాలోకి పెట్టుకోవడం అనేది మాత్రం కరెక్ట్. ఎస్. సో ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాము ఓటీటీలో చాలా స్టఫ్ ఉంది అండ్ బోల్డ్ అంత కంటెంట్ ఉంది. అండ్ థియేటర్స్ కి రప్పించాలి అంటే ఒక విజువల్ ఫీస్ ని కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఖచ్చితంగా ఈ సినిమా థియేటర్కి వెళ్ళి చూడాలి అని అనిపించేలాగా ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు, యాక్టర్స్ అందరూ కష్టపడుతున్నారు. సో అలా ఝాన్సీ మూవీ ఆడియన్స్ థియేటర్స్ కి వచ్చి ఎందుకు చూడాలి? స్టోరీ బాగుంటుంది మేడం. ఫస్ట్ నేను పెద్దగా చెప్పాలని నాకేం లేదు, ఒకటేసారి పెద్ద డైరెక్టర్ గా అనిపించుకోవాలని నాకేం లేదు. ఇప్పుడు నాకు వచ్చింది చేసా, స్టోరీ అయితే బాగుంటదని నేను అనుకుంటున్నాను. అది నచ్చుద్ది అనుకుంటున్నా ఆడియన్స్ కి. చూద్దాం మేడం, రప్పించే వరకు అందుకే ఈ ప్రమోషన్స్, రప్పించడానికే ప్రయత్నం. వచ్చిన తర్వాత యాక్సెప్టెన్సీ ఉంటే బాగుంది అనిపిస్తే అది సక్సెస్ అంటారు. చూద్దాం. సో మామూలుగా ఇండస్ట్రీకి వచ్చిన ఈ ప్రాసెస్ లో మీకు ఇది ఎలా చేయాలి, ముందుకు ఎలా తీసుకువెళ్ళాలనే విషయాలు కానీ వీటిలో ఎవరు ఎక్కువగా మీకు సపోర్ట్ చేశారంటారు ఈ త్రూ అవుట్ జర్నీ ఆఫ్ ఝాన్సీలో? జర్నీలో డిఓపి గారు. ఓకే. మా కెమెరామెన్ డిఓపి గారు లాస్ట్ వరకు ఉన్నారు ఆయన. ఓకే. మోహన్ గారు. అవును. సో ఆబ్వియస్ గా డైరెక్టర్, డిఓపి అనేది ఆ ర్యాప్ అన్ని ఉంది మా ఇద్దరికి మంచి. ఇంకా ఇక్కడ ప్రొడ్యూసర్ రఘు గారు, ఇంకా ప్రొడ్యూసర్ ఆయన నరకాసుర మూవీ చేస్తారు. ఓకే. ఆయన కూడా బాగా సపోర్ట్ చేస్తారు. ఓకే. సో ఇప్పుడు ఏంటి, మీరు ఒక మంచి స్టోరీ ఆడియన్స్ తో పంచుకోవాలి అనుకుని ఈ సినిమాతో ఆడియన్స్ ముందుకు వస్తున్నారు. ఎలా మీ కెరియర్ ని సినిమా ఇండస్ట్రీలో కంటిన్యూ చేయాలని అనుకుంటున్నారు? అంటే బ్యాక్ టు బ్యాక్ మీ నుంచి వస్తాయా? ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే. అవును, అంటే నాకు సక్సెస్ ఫెయిల్యూర్ ఏం సంబంధం లేదు. యాక్చువల్గా ఈ సినిమా డబ్బులు ఈ సినిమాకి వచ్చినాయి అనుకోండి, ఇంకో సినిమా స్టార్ట్ అయిపోద్ది. అంతే. నేను ఎక్కువ ఏం ఎక్స్పెక్ట్ చేయట్లేదు, మనీ కూడా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయట్లేదు. పని చేసుకోవాలి అంతే. ఇప్పటి వరకు మీ ఎక్స్పీరియన్స్ లో వాట్ ఈస్ ద టఫెస్ట్ పార్ట్ ఆఫ్ మేకింగ్ అ ఫిల్మ్ అంటారు? ఎందుకంటే ఇప్పుడు కొత్త వాళ్ళు చాలా మంది చూస్తూ ఉంటారు కదా, వాళ్ళకు కూడా ఒక ధైర్యం ఉంటుంది, ఓకే మనం కూడా ధైర్యం చేయొచ్చు అని చెప్పేసి. సో మీ ఎక్స్పీరియన్స్ చెప్తే వాళ్ళకు కూడా హెల్ప్ అవ్వచ్చు. అంటే సరైన వ్యక్తులను ఎంచుకోవడమే టఫెస్ట్ జాబ్. ఓకే, పర్ఫెక్ట్. మన చుట్టూ కరెక్ట్ గా. అవును. అండ్ అప్పుడే ఆ జర్నీ కూడా సాఫీగా ఉంటుంది, జరుగుతుంది. సో మామూలుగా మ్యూజిక్ పరంగా మీ టేస్ట్ ఎలాంటిది? యూజువల్ గా మీరు ఎలాంటి మ్యూజిక్ ఎక్కువ ఎంజాయ్ చేస్తారు? మెలోడీస్. ఓకే. ఈ సినిమాలో కూడా ఉందా? ఉంది, మెలోడీ కొద్దిగా మిక్స్ అయ్యింది. ఓకే, ఉంది. సో మీ ఫ్యామిలీ చూసారా అవుట్పుట్? మా ఆవిడ రెగ్యులర్ గా వస్తుంటారు. చూస్తారా మొత్తం? ఆమె ప్రొడక్షన్ అంటే ఆమె ఖాళీ ఉన్నప్పుడు వస్తుంటారు. ఓకే. ఎలాంటి రెస్పాన్స్ వచ్చింది? ఆర్ దే సాటిస్ఫైడ్, హ్యాపీ? ఇంకా అడగలేదు నేను. అవునా? ఎప్పటికప్పుడు చెప్తూ ఉండొచ్చు కదా. ఫస్ట్ స్టోరీ చెప్పిన కదా, ఆమెకు స్టోరీ తెలుసు, స్టోరీ బాగుంది.
ఇంకెట్లా తీస్తున్నా ఆమెకు కూడా తెలియదు కదా, డైరెక్షన్ ఎట్లా అవన్నీ తెలియదు ఆమెకు. మొత్తం అయిపోయినాక చూపిస్తా. బట్ ఒక ఆడియన్స్ కి అయితే ఒక ఆడియన్స్ ఆమెకు స్టోరీలోనే జడ్జ్మెంట్ వచ్చేస్తుంది, అందుకే ఒప్పుకుంది. లేకపోతే నేను తీసేవాని కాదు. అదే అదే డబ్బులు అంటే కన్విన్స్ చేయాలి కదా, నీ డబ్బులు పెడుతున్నాము, లైఫ్ రిస్క్. నాకు రిస్క్ అనిపించకపోయినా ఆమెకు రిస్క్, పిల్లలు ఉంటారు. అవును, ఎప్పుడైనా ఫ్యూచర్ అనేది డబ్బులు ఖర్చు పెడుతున్నాడు, ఎట్లుంటుందో తెలియదు. గేమ్ ఆడినట్లే ఇది. అవును, గ్యాంబ్లింగ్. సో స్టోరీ అయితే బాగా నచ్చింది కాబట్టి ఆమె కన్విన్స్ అయింది కాబట్టి చేసా. సో ఇప్పుడు ఫస్ట్ మూవీకి మీరు ఒక స్టోరీ చెప్పాలనుకుని మీరే ప్రొడ్యూస్ చేసుకుని డైరెక్ట్ చేసుకున్నారు. ఓకే, ఫర్దర్ గా కూడా మీరే ప్రొడ్యూస్ చేసుకోవాలని అనుకుంటున్నారా? ఆర్ జనరల్ గా మీరు ఒక డైరెక్టర్ గా మారి వేరే సినిమాలు కూడా వేరే ప్రొడక్షన్ కి చేస్తా మేడం. నాకు అంటే వేరే వాళ్ళు అడగాలి. ఇప్పుడు నన్ను అవును వీడు బాగా తీసాడు అని అనుకుంటే ఇంకో కథ రెడీ ఉంది, ఎవరైనా వచ్చి అడిగితే తప్పకుండా చేస్తా. నా దాంట్లో చేయాలని నాకేం లేదు. ఓకే, అంటే ఇప్పుడు నేను నా దాంట్లో ఎందుకు చేస్తానంటే వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి రిక్వెస్ట్ చేసి అడుక్కొని టైం వేస్ట్ చేసుకొని కాదనిపించుకొని ఇవన్నీ నాకు లేదు. కానీ మేబీ ఒక ప్రొడ్యూసర్ ని ఒప్పించడంలో కూడా ఒక సక్సెస్ ఉంటుందేమో. అట్లేం లేదంటే ఓకే. సో ఈ సినిమాతో మేబీ అందరిని ఇంప్రెస్ చేస్తారు మేబీ. యా, ఎస్. బట్ డెఫినెట్ గా చాలా అప్రిషియేట్ చేయాల్సిన విషయం అండి ఇది. ఫస్ట్ ప్రాజెక్ట్ కి ఇన్ని బాధ్యతల్ని ఇంత సక్సెస్ఫుల్ గా చేయగలగడం అనేది మామూలు విషయం కాదు. ఐ హోప్ ఈ సినిమా మీకు మంచి సక్సెస్ తీసుకురావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ జాన్సే ఎప్పుడు త్వరలో రిలీజ్ చేసి మాక్సిమం ఆడియన్స్ ని మీరు అట్రాక్ట్ చేయాలని కోరుకుంటున్నాను. సో అండ్ ఆ జాన్సే రాయడంలో కూడా పక్కన కామాస్ లాగా పెట్టారు, డాట్స్ అవి. దానికి కూడా ఏమన్నా రీజన్ ఉండే ఉంటుంది, అందుకే అడుగుతున్నా. అంత క్రియేటివ్ గా ఆలోచించారంటే. ఓకే, ఉంది మేడం. యాక్చువల్ గా ఆ 3 డాట్స్ 3 లైఫ్స్. 3 లైఫ్స్. ఇద్దరు గురించి నేను చెప్పొచ్చు, 2 క్యారెక్టర్స్ నెక్స్ట్ ఇంటర్వ్యూస్ చెప్తా. 3వ క్యారెక్టర్ సినిమాలో చూస్తే బాగుంటది. ఓకే, ఆ 3 క్యారెక్టర్లు చనిపోతాయి. జాన్సే. ఓకే, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉందండి. అండ్ దాన్ని మీరు కన్సిడర్ చేసిన విధానం కూడా బాగుందని అర్థం అవుతుంది. సో ఇప్పుడు కొంతమంది అంటే ఇద్దరు గురించి అయితే చెప్పగలుగుతాను, 3 వాళ్ళ గురించి అసలు చెప్పనే లేను. మీరు డైరెక్ట్ గా సినిమా చూసుకోవాలి. నేను ఒక్కొక్క క్యారెక్టర్ ఒక్కోసారి రివీల్ చేద్దాం అనుకున్నా. ఫస్ట్ క్యారెక్టర్ ను ఒక ఇంటర్వ్యూలో ఫస్ట్ క్యారెక్టర్ గురించి, సెకండ్ క్యారెక్టర్ గురించి ఇంకో ఇంటర్వ్యూస్ పెట్టుకుందాం అనుకున్నా యాక్చువల్గా. ఓకే ఓకే. సో కథకి తగ్గట్టే మీరు ప్రమోషన్ కూడా ప్లాన్ చేస్తున్నారు అన్నమాట. అవును మేడం, షూర్. ఓకే, అందుకే ఇవాళ మీరు సోలోగా ఫస్ట్ మా ముందుకు రావడం జరిగింది. సో అదే అనుకుంటా ఉండొచ్చు చాలా మంది. జనరల్ గా టీమ్ అందరూ కూడా వస్తారు కదా, హీరో హీరోయిన్ మెయిన్ గా అందరూ కూడా కెమెరా ముందుకు వస్తూ ఉంటారు. యాక్చువల్లీ హీరో హీరోయిన్ కాదు మేడం, ఈ సినిమా కథనే ఇంపార్టెంట్. ఓకే, కథనే నడిపిస్తుంది. హీరో హీరోయిన్స్ తీసుకోవడం కూడా కథనే కదా, స్టోరీ కదా. ఈ రోజుల్లో స్టోరీ ఉంటేనే హీరో హీరోయిన్, మిగతా ఆర్టిస్ట్ ఎవరైనా అంతే. ఈ రోజుల్లో అయితే స్టోరీయే హీరో. అండ్ ఈ సినిమా కూడా అంతే. ఈ సినిమా అయితే డెఫినెట్ గా స్టోరీయే. నాకు అంటే డైరెక్షన్ తెలియదు కదా నాకు. ఫస్ట్ డైరెక్షన్ అంటే ఏంటో కూడా తెలియదు. ఎక్కువ కొద్దిగానే తెలుసు, వీడియోస్ చూడడం, 20 days కోర్స్ చేయడం అంతే. సో మీ సినిమాలో క్యారెక్టర్స్ ని తగ్గట్టుగా మాకు ప్రమోషన్స్ లో కూడా వాళ్ళని ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది. ఓకే, సో మేము యాక్టర్స్ కోసం కూడా వెయిట్ చేయాలి. సో యా, అతి త్వరలోనే అది కూడా జరగాలని కోరుకుంటున్నాము.